రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 32వ సంకీర్తన 7వ చరణము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. మరి ఈ సంకీర్తన లేదా ఈ చరణం చాలా బాగుంది కదండి. మరి మనం కనుక చూస్తే మనం ఎప్పుడైతే మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడతామో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం అనేది పొందుకుంటామో, ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందుతామో, మన పాపం నుంచి మనం ఎప్పుడైతే విడిపింపబడతామో, మరి మనం దాగేటువంటి స్థలము దేవుడే. హల్లెలూయా. మనము ఎక్కడుంటామంటే దేవుని సన్నిధానంలో ఉంటాం. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మనకు రక్షణ కోటగా నిలుస్తూ ఉంటాడు. మరి ఆయన మనకు కలిగినటువంటి బాధల నుంచి, మనకు కలిగినటువంటి దుఃఖం నుంచి, మనకు కలిగినటువంటి వేదన శ్రమలో నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు. శ్రమలో నుంచి సంతోషం వైపు మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడైతే మన పాపములను విడిచిపెడతామో, ఎప్పుడైతే మనము మన దుర్మార్గత నుంచి మరి తప్పుకుని మనం దేవుని వైపు వస్తామో, ఆయనే మనకు రక్షణ కోటగా మారి మనకు ఆశ్రయముగా మారేటువంటి గొప్ప దేవుడు. మరి మనల్ని రక్షిస్తూ మనల్ని ఆయన వైపు మరి నడిపిస్తూ మనకి ఉన్నటువంటి దుఃఖము, వేదన, శ్రమ వాటి అన్నిటినీ కూడా తొలగించి మనకైన సంతోషము, విమోచనను ఇచ్చేటువంటి దేవుడు. మన పాపం నుంచి మనకి విమోచన ఇచ్చి మనల్ని ఆవరించేటువంటి దేవుడు. మన చుట్టూ కూడా ఆయన ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. మన చుట్టూ మనము ఎటువైపు తిరిగినప్పటికీ కూడా దేవుని సన్నిధి మన చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. ఆయన ప్రభావము మనపై ఉంటుంది. ఎప్పుడు అనంటే మన పాపం మనం ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు. మన పాప జీవితంతోనే గనక మనం ఉంటే మనం దేవునికి దూరమైనటువంటి వారముగా మనం ఉంటాం. మరి ఎప్పుడైతే మన పాపమును మనం గ్రహించి పశ్చాత్తాపము చెంది మరి వాటిని విడిచిపెడతామో, అప్పుడు దేవుడే మనకి రక్షణగా, ఆయనే మనకు గొప్ప కోటగా నిలిచి మనల్ని భద్రపరుస్తూ మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే, మనకు వచ్చినటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులలోంచి మనల్ని విడిపించి మనల్ని తన వైపు నడిపించుకుంటూ మనకి బోధకుడుగా, మనకు రక్షకుడుగా, మనకి విమోచకుడుగా ఆయన నిలిచి ఉండేటువంటి దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దోషములు మనం కప్పుకునేటువంటి వారంగా కాకుండా మన దోషములు మనం గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉందాం. ఎందుకనంటే అవి మనం విడిచిపెట్టకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. కనుక మనం వాటిని విడిచిపెట్టి దేవునికి దగ్గరయ్యి దేవునిలో జీవిస్తూ, దేవునిలో ఎదుగుతూ, దేవుని పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి జీవితం, ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికలో ముందుకు మనం కొనసాగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్య మీకు వందనాలు. నిజమే ప్రభా, మా పాపం మేము ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ప్రభా, నీవే మాకు నాయన రక్షణగా ఉంటావు. నీవే నా ప్రభా మమ్మల్ని విమోచించేటువంటి వాడుగా ఉంటావు ప్రభా. మేము ఎప్పుడైతే వాటిని ఒప్పుకొనడానికి ఇష్టపడకుండా అయా కప్పుకుని నాయన ఇంకనూ దానిలోనే జీవిస్తాము ప్రభా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కనుక ప్రభా, అటువంటి దుస్థితిలోనికి మేము రాకుండా అయ్యా మా పాపములను మేము ఒప్పుకుని నాయన వాటిని విడిచిపెట్టి నీ వైపు నాయన అయా తిరిగి అయతని సంతోషంతో నీవు ఇచ్చేటువంటి విమోచనతో అయా నిన్ను కీర్తించి ఘనపరిచేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.